నీ పర్ఫార్మెన్స్కి మొత్తం కుటుంబం ఫ్లాట్ అయిపోయింది కదా. శామ్, అనవసరంగా మాట్లాడుతున్నావు. తర్వాత బాగోదు చెప్తున్నాను. ఏయ్, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? నిజమే కదా చెప్తున్నాను. నేను 2 ఏళ్ళుగా ఉంటున్నా. నా బాయ్ ఫ్రెండ్ని ట్రాప్ చేసి తనని మోసం చేసి చీట్ చేసి పెళ్లి చేసుకున్నావు. అది మాత్రమే నీకు బాగుందా? ఇప్పుడు 1,00,000 రూపాయల చీర, 100 తులాల నగలు ఈ కుటుంబాన్ని మోసం చేసి వేసుకొని తిప్పుతూ తిరుగుతున్నావు. ఇదంతా నీకు బాగుందా? ఏంటి ఝాన్సీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది? దీన్ని శేషు ఉండు. వదలకూడదు ఝాన్సీ అమ్మ. రియాక్ట్ అవ్వాల్సింది నువ్వు కాదు. కానీ ఒక్క విషయం బాగా క్లియర్గా తెలుస్తుంది. మా అన్న రవి కంటే ఎక్కువ డబ్బున్నాడు అయ్యుంటే తన వెనకే తిరిగి ఊపుకుంటూ వచ్చింటావు. వదిలితే మా అన్నతో హౌ ఇస్ ఇట్? సూపర్ మాస్. సూపర్ ఝాన్సీ అమ్మ. నేను చూస్తూనే ఉన్నాను. నేనుండగానే నా ముందే నా వైఫ్ గురించి తప్పుగా మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? లేదు బేబీ. ఏయ్, నోరు ముయ్యవే. బంగారు గురించి ఏం తెలుసే నీకు? తన క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత వరకు వచ్చేసావా? నీకసలు ఏం అర్హత ఉందని? లేదు బేబీ, తను నిన్ను వల్లో వేసుకో. శామ్, బంగారి నన్ను వల్లో వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నాం. తను నా వైఫ్. నా వైఫ్ ని మర్యాద లేకుండా మాట్లాడితే నాతో మర్యాద లేకుండా మాట్లాడినట్టే. బంగారికి మర్యాద ఇవ్వని ఎవరు నాకు అవసరం లేదు. గెట్ లాస్ట్. బేబీ బేబీ ప్లీజ్ బేబీ, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. తను నిన్ను ఇంకొక్క మాట మాట్లాడావో జరిగేది వేరు. నువ్విచ్చే ఏ ఎక్స్క్యూజు నాకు అక్కర్లేదు. నీకు ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చాను. దీనికి మించి ఓపిక పట్టలేను. నా కంటి ముందు నిలబడుకో. బేబీ నేను చెప్పేది నడు బేబీ. ఇక మీదటి ఈ గేట్ నీ కోసం ఎప్పటికీ మూసే ఉంటుంది. ఇక మీద నా లైఫ్ లో నీకు చోటే లేదు. పో. అంత మాట నాకు ప్లీజ్. పొమ్మని చెప్తున్నాను కదా. ఇది తనకు మాత్రమే ఇచ్చిన వార్నింగ్ కాదు, ఇక్కడ ఉన్న అందరికీ ఇస్తున్న వార్నింగ్. ఇక మీద ఎవరైనా బంగారి గురించి తప్పుగా మాట్లాడినా, మర్యాద లేకుండా నడుచుకున్నా వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా వదిలిపెట్టను. బంగారి, ఏంటి చూస్తున్నావు? ఝాన్సమ్మా, నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు చూసావా, నీకోసం
నీ మీదున్న ప్రేమ కోసం రవి ఎవరినైనా సరే ఎదిరిస్తాడు. రవికి నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. అదే నిజం బంగారి. రవి చూపిస్తున్న ప్రేమ నీకింకా అర్థం కాలేదా? నిన్ను మించిన ఫూల్ ఎవ్వరూ ఉండరు. ఫూల్ లాగా ఉండిపోకు. ఝాన్సీ అమ్మ బావ ఏకంగా విశ్వరూపం చూపించాడే. ఇలాంటి ఒక మాస్ మూమెంట్ నేను చూసిందే లేదు. ఇక మీదట బంగారు సిస్టర్తో కొంచెం గొంతెత్తి మాట్లాడాలన్నా భయపడతారు చూడండి. రాజమాత అంటే ఊరికేనేనారా? అనుకున్నది సాధించారు ఝాన్సీ అమ్మ. మీ ముందు అసలు ఎవ్వరు నిలబడలేరు. ఇదంతా నిజమేనా? రవి సార్ నా కోసం ఆ సంయుక్తాన్ని తరిమేశారా? అంటే రవి సార్ మనసులో నేనున్నట్టే కదా? అంటే నిజంగానే ఆయన నన్ను లవ్ చేస్తున్నారా? ఏంటి మావా ఇలా చేశావు? ఎంత కాదన్నా శ్యామ్ మన ఫ్రెండ్ కదరా. మనతో పాటు ఇన్ని రోజులుంది. రే కేడి, ఏంట్రా తనకు సపోర్ట్ చేస్తున్నావా? తనకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపిస్తాను. నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావా? రే మావా, నేను నిన్ను చూసి కదరా వచ్చాను. తనకి నేనే సపోర్ట్ చేయట్లేదు. నీ కోపం చూసి కొంచెం భయం వేసింది, అందుకే. కోపడకుండా ఇంకేం చేయమంటారా? తనకెంత పొగరుంటే అంతమంది ముందు బంగారాన్ని అవమానిస్తుంది. కేడి, నీకు తెలీదురా. ఇప్పటికే ఎన్నోసార్లు తన్ని వార్న్ చేస్తున్నాను. అయినా తను ఇలా చేస్తుంది అంటే దానికి ఏంటి అర్థం? వీడెవడు? వీడు చెప్తే నేనెందుకు వినాలి? వీడు నన్ను ఏం చేయగలడు అనే పొగరే కదా. అవును మావ, అలాగే అనుకుంటుంది. నాకు తన మీద చాలా రోజుల నుంచి డౌట్గానే ఉందిరా. నేను లేని టైంలో బంగారిని తను హర్ట్ చేయాలని చూస్తూనే ఉంది. ఇప్పుడు ఇది చేసింది, అది చేయదా ఏంటి? అవును మామ, ఖచ్చితంగా ఆలోచిస్తుంది కదా. రేయ్, బంగారి పాపం రా. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఏం మాట్లాడిందో చూడరా. బంగారి తన లైఫ్లో ఎంతో ట్రాజడీ అనుభవించింది. తను ఏమైనా చూసిందరా? తన లైఫ్లో ఏదైనా ఒక్క కష్టం అనుభవించినట్టుందరా? బంగారిని అవమానించడానికి తను ఎవర్రా? బంగారి కాలి మట్టికి సరిపోదురా తను. రేయ్, ఇక చాలరా.